బుడిపెలు అంటే బుడిపెలు అంటే పప్పు జాతి పైర్లకి వేళ మీద బుడిపెల్లాగా ఉంటాయి. అంటే మూటల్లాగా కొన్ని ఉంటాయి అన్నమాట. అవి పప్పు జాతి పైర్లకే ఉంటాయి. జొన్న, మొక్కజొన్న, పసుపు, మిర్చి ఈ పప్పు జాతి పైర్లు కావు కాబట్టి వీటి వేళ మీద బుడిపెలు ఉండవు. ఆ బుడిపెలు ఉండటం వల్ల ఆ బుడిపెల లాభం ఏమిటి అంటే ఆ బుడిపెల్లో నత్రజని నిల్వ ఉంటుంది. ఎక్కడి నుంచి నత్రజని అది నిల్వ చేస్తుంది? బుడిపెలు మాత్రం నత్రజని నిల్వ చేయాలి. బుడిపెల్లో నిల్వ ఉంటుంది. నిల్వ చేసేది మాత్రం వేరే ఇంకోటి, అదే బ్యాక్టీరియా, రైజోబియం బ్యాక్టీరియా అని ఉంటుంది. అది గాలిలో నత్రజని సంగ్రహిస్తుంది. దానికి ఒకదానికి ఆ పవర్ ఉందన్నమాట. గాలిలో ఎంతో నత్రజని, గాలిలో ఎక్కువ భాగం నత్రజనే, కానీ పైరు ఆ నత్రజని తీసుకోదు. పైరు తీసుకునే రూపంలో ఉండదు ఆ నత్రజని. కానీ రైజోబియం బ్యాక్టీరియా గాలిలో నత్రజని గ్రహించి అది తీసుకుపోయి బుడిపెల్లో నిల్వ చేస్తుంది. ఎందుకో మరి బుడిపెల్లో నిల్వ చేసిన తర్వాత ఆ బుడిపెల్లో ఉన్న నత్రజని భూమిలో కలిసినప్పుడు ఆ నత్రజని భూమికి ఉపయోగపడుతుంది. దానివల్ల నేల సారం పెరుగుతుంది, నేల సత్తువ పెరుగుతుంది, భూమికి నత్రజని చేరుతుంది అనమాట. వేళ్ల మీదనే బుడిపెలు ఉంటాయా? సాధారణంగా పప్పు జాతి పైర్లు అన్నిటికీ వేళ్ల మీద బుడిపెలు ఉంటాయి. కానీ ఒకే ఒక పైరు ఉంది, అంటే జీలుగ. అది కూడా జీలుగలో ఒక రకం జీలుగ. అది జీలుగలో చాలా రకాలు ఉన్నాయి. అది జీలుగలో ఒక రకం జీలుగ ఉంది. దాని పేరు సెస్బేనియా రోస్టేటా. ఈ సెస్బేనియా రోస్టేటా అనే పైరుకి వేళ్ల మీద బుడిపెలు కాకుండా కాండం మీద కూడా బుడిపెలు ఉంటాయి. అందుకని ఎక్కువ బుడిపెలు ఉంటాయి కాబట్టి సెస్బేనియా రోస్టేటా ఎక్కువ బలాన్ని నేలకు అందిస్తుంది అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తారు. రైజోబియం కల్చర్ అంటే ఏమిటి? మనం ఇందాక చెప్పుకున్నాం రైజోబియం బ్యాక్టీరియా గురించి. ఈ రైజోబియం బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందడానికి, అది అసలైతే తనే వృద్ధి చెందుతుంది, కానీ ఇంకా బాగా వృద్ధి చెందడానికి రైజోబియం కల్చర్ అని కొన్ని ఫ్యాక్టరీలు తయారు చేస్తాయి. హైదరాబాద్ కూడా తయారు చేసేది రైజోబియం కల్చర్ తయారు చేస్తాయి. ఎంత ఖరీదు ఉండదు, ఒక ప్యాకెట్ ఖరీదు ₹1-2 కంటే ఎక్కువ ఉండదు. వాటిని విత్తనాలు పట్టించి ఆ కల్చర్ని పచ్చిరొట్ట విత్తనాలు పట్టించి వెదబెడితే రైజోబియం బ్యాక్టీరియా మామూలుగా వృద్ధి చెందే కంటే కూడా ఇంకా ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఆ కల్చర్ అనేది ఇంకా ఎక్కువ బ్యాక్టీరియాని ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఎక్కువ బ్యాక్టీరియాని ఉత్పత్తి చేస్తే ఎక్కువ నత్రజని తీసుకొచ్చి బుడిపెల్లో స్టోర్ చేస్తుంది. అందుకని రైజోబియం కల్చర్ని ఇదివరకు బాగా వాడేవాళ్ళు. ఇప్పుడు ఎందుకో దాని పేరు ఎక్కువగా వినపట్టలేదు. జీలుకిన రైజోబియం కల్చర్ వేరే ఉంటుంది, పెసరపైరుకి ఉంటుంది, మినపైరుకి ఉంటుంది. వేటికి ఏ పైరుకి ఆ పైరుకి వేరువేరుగా కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ని పట్టిస్తే వాడితే బాగా లాభం అని చెప్పి శాస్త్రజ్ఞులు అంటారు. అది శాస్త్రజ్ఞుల మాట మనం నమ్మాలి. నేను మాత్రం దాన్ని నిర్ధారించలేను. పప్పు జాతి పైర్లు భాస్వరాన్ని బాగా వినియోగించుకుంటాయా? అవును, పప్పు జాతి పైర్లు భాస్వరాన్ని బాగా తింటాయి. అదే వరి పైరు అయితే ఎక్కువ తిందు. భాస్వరం బాగా వేసినా కూడా కొంతవరకు తిని కొంత వదిలి పెడతాయి. అందుకని వరి పైరుకు కావాల్సిన భాస్వరం కంటే కాస్త ఎక్కువ వేయాలి. ఎక్కువ వేస్తే ఎక్కువ తింటుంది కాబట్టి వరి పైరుకి భాస్వరం కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ వేస్తారు. కానీ పప్పు జాతి పైరు అలా కాదు. పప్పు జాతి పైరు వేసిన భాస్వరాన్ని మొత్తాన్ని తీసుకుంటుంది కాబట్టి పప్పు జాతి పైరు భాస్వరాన్ని ఎక్కువగా వినియోగించుకుంటుంది. పప్పు జాతి పైరు కానిది వేరే ఉంటే అది మాత్రం భాస్వరాన్ని బాగా వినియోగించుకోదు. అది కాంప్లెక్స్ కట్ అయినా సరే, సూపర్ ఫాస్ఫేట్ అయినా సరే, డిఏపి అయినా సరే, ఏదైనా సరే దాంట్లో ఉన్న భాస్వరాన్ని పప్పు జాతి పైర్లు ఎక్కువగా వినియోగించుకుంటాయి. వరి పైరు భాస్వరాన్ని బాగా వినియోగించుకోవాలంటే ఉపాయం? వరి పైరు భాస్వరాన్ని బాగా ఉపయోగించుకోవాలంటే పచ్చిరొట్ట పైరు వేసి, పచ్చిరొట్ట పైరు వెద చల్లక ముందే సూపర్ ఫాస్ఫేట్ కానీ, సూపర్ ఫాస్ఫేట్ ముఖ్యంగా వేస్తే బాగుంటుంది. అది వేసి పైరుని పెంచితే మనం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసిన భాస్వరాన్ని పచ్చిరొట్ట పైరు బాగా వినియోగించుకుంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా పచ్చిరొట్ట పైరు భాస్వరాన్ని బాగా వినియోగించుకుంటుంది. మనం వేసిన భాస్వరాన్ని మొత్తాన్ని కూడా జీలుగ తింటుంది. అది జీలుగలో ఉంటుంది అనమాట, ఎక్కడికి పోదు. ఆ జీలుగను మొదలున్నప్పుడు మొత్తం అది తీసుకున్న భాస్వరం మొత్తం మళ్ళీ భూమికి చేరుతుంది. ఈసారి భూమికి చేరిన భాస్వరం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఉన్న భాస్వరం కంటే వేరే రూపంలో ఉంటుంది. సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఉన్న భాస్వరాన్ని వరి తక్కువ తింటుంది. కానీ జీలుగ ద్వారా మరుగుదిన తర్వాత భూమికి చేరిన భాస్వరం ఉంది, అది వేరే రూపంలో ఉంటుంది కదా. ఆ వేరే రూపంలో ఉన్న భాస్వరాన్ని వరి పైరు బాగా తింటుంది. వరి పైరు భాస్వరాన్ని ఇష్టంగా తినదని ఇంతకుముందు చెప్పాం. కానీ పచ్చిరొట్ట పైరు ద్వారా భాస్వరాన్ని అందిస్తే వరి పైరు భాస్వరాన్ని బాగా వినియోగించుకుంటుంది. పచ్చిరొట్ట పైరు వలన ఇది ఒక లాభం. ఇది ఒక వరి పైరు భాస్వరం బాగా ఉపయోగించుకోవాలంటే ఇది ఒక ఉపాయం. భాస్వరం మరీ ఎక్కువగా వేస్తే ఏమవుతుంది? భాస్వరం మరీ ఎక్కువగా వేస్తే పైరుకి ఏమీ నష్టం ఉండదు. అది నచ్చజల్లాగా ఒకసారి లాక్కొని చీడపీడలు గురి కావటం కానీ, పడిపోవటం కానీ, ఎక్కువ రొట్ట పోయటం కానీ అటువంటివి ఏం జరగవు. మరీ ఎక్కువ వేస్తే ఆ మిగిలిపోయిన భాస్వరం మట్టికి పట్టుకుపోతుంది, దానికి స్థాపితం అయిపోయి ఆ భూమికి పట్టుకున్న భాస్వరం, మిగిలిపోయిన భాస్వరం ఏ పైరుకి అందదు. ఏ పైరు దాన్ని తీసుకోలేదు. ఆ మిగిలిపోయిన భాస్వరాన్ని ఏ పైరు తీసుకోదు.
అందుకని ఆ మిగిలిపోయిన భాస్వరాన్ని కరిగించాలంటే దానికి వేరే కల్చర్ ఉంది. ఆ కల్చర్ని వాడితే ఆ స్థాపితమైన భాస్వరం కరిగిపోయి మళ్ళీ పైరుకి అందే పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట. కొత్తగా పొలాలను వరి సాగుకి తేవాలంటే అచ్చుకట్ట అవసరమా? అచ్చుకట్ట లోతుపాతులేమి? కొత్తగా పొలాలని వరి సాగులో తేవాలంటే అచ్చుకట్ట అవసరం. ఎందుకంటే దాదాపు అన్ని పొలాలు కూడా హారిజాంటల్గా ఉండవు. కాబట్టి అచ్చుకట్ట కట్టి దాన్ని లెవెల్ చేసుకుంటే అప్పుడు నీరు బాగా నిలబడుతుంది అనమాట. వరికి ఎప్పుడు నీరు నిలబెడతారు కాబట్టి పొలం లెవెల్లో ఉండాలి. పొలం లెవెల్లో ఉండాలంటే అచ్చుకట్ట కట్టి లెవెల్కి తీసుకొస్తారు. అయితే దాదాపు ఒక అరెకరం పొలం, ఒక అరెకరం మడి దాకా ఉంచడం చాలా మందికి ఇష్టం. బాగా చిన్న చిన్న మళ్ళీ అయితే వ్యవసాయం కష్టం కూడా. తర్వాత గట్లకు కూడా విస్తీర్ణం చాలా వృధా అయిపోతుంది. అందుకని సుమారుగా ఒక అరెకరం కంటే కొంచెం పెంచున్నా 30 ఎకరం ఉన్నా కూడా మరి వ్యవసాయాలకి దీర్ఘకాలికంగా చూసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మొట్టమొదటిని మనం బుల్డోజర్తో కానీ ట్రాక్టర్తో కానీ లేకపోతే మనుషులతో కానీ లెవెల్ చేస్తే మొట్టమొదటి సంవత్సరం లెవెల్ వస్తుంది. కానీ ఆ పోతమట్టి అనేది సతికిపోతుంది, కాంపాక్ట్ అయ్యి మళ్ళీ లెవెల్ చెడిపోతుంది. వచ్చే సంవత్సరం చూసుకుంటే మళ్ళీ అటేపు లెవెల్ అటేపు భూమి మళ్ళీ ఎత్తుగా తయారవుతుంది, ఇది కుంగిపోతుంది. అందుకని మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ట్రాక్టర్ పెట్టో లేకపోతే మనుషులు పెట్టో లేకపోతే బుల్డోజర్ని పెట్టో దొన్న ఒకటే మళ్ళీ లెవెల్ చేయించాలి. మళ్ళీ లెవెల్ చేయించిన తర్వాత లెవెల్గానే ఉంటుంది. ఇట్లా కనీసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దాకా ఇట్లా మారిస్తేనే అప్పుడు ఫైనల్గా ఇది లెవెల్కి వస్తుంది. కానీ మొట్టమొదటి రమ్మంటే రాదు. మనం ఏ క్యాలిక్యులేషన్స్ చేసినా ఉపయోగం లేదు. క్యాలిక్యులేషన్స్ చేసి మనం లెవెల్ చేసిన దానిలో ఉపయోగం ఏమాత్రం ఉండదు. అది మామూలుగా ఏటా కొంత సరి చేస్తూ లెవెల్ తెచ్చుకోవటం. ఇక అంతకంటే వేరే మార్గం లేదు. ప్రతి ఏటా కూడా లెవెల్ చేయించాలి. అట్లా 5-6 సంవత్సరాలు లెవెల్ చేసిన తర్వాత అది పూర్తిగా ఎంతవరకు అయితే అణుగుతుందో అంతవరకు అణిగిపోతుంది. బట్టి ఇక అణగడానికి ఏమి ఉండదు కాబట్టి అప్పుడు లెవెల్ ఫైనల్గా ఉంటుంది. తర్వాత 4 వైపులో కూడా దుగాలు అంటారు, కట్టలనే దుగాలు అంటారు. మామూలుగా ఈ బుల్డోజర్తో కానీ మనుషులతో కానీ లేకపోతే ట్రాక్టర్తో కానీ కట్టలు పోస్తే అవి ఎంతో బోలుగా ఉంటాయి. కాబట్టి ఆ కట్టల మీద కూడా ఒకసారి బుల్డోజర్ని కానీ ట్రాక్టర్ని కానీ తిప్పి కట్టలను కూడా కొంచెం అణగొడితే చాలా ఉపయోగంగా ఉంటుంది. లేకపోతే ఆ బోలుగా ఉన్న కట్టను సరి చేయాలంటే చాలా 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 కష్టం అవుతుంది. ప్రతి ఏటా కూడా ఆ కట్ట కుంగుతుంది. ఆ కట్ట మీదకి మట్టి తీసుకొచ్చిపోయాలి, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురావాలి, అది చాలా ఇబ్బంది. నిజంగా దుగాలని కంట్రోల్ చేయడం అనేది, దుగాలని సరి చేయడం అనేది పెద్ద సమస్యగా ఉంది. అది ప్రతి రైతు ఎదుర్కొంటాడు. ఆ సమస్య తప్పదు, దానికి వేరే మార్గం లేదు. ప్రతి ఏటా కూడా దాన్ని అణగొడుతూ ఉండాలి. తర్వాత మొట్టమొదటి కట్టబోసినప్పుడు వెడల్పుగా ఉంటుంది. అది బాగా అణిగిన తర్వాత మనం కొంచెం దాన్ని సరి చేసి కొంచెం వెడల్పు తక్కువ చేయొచ్చు. కానీ మరీ తక్కువ చేస్తే మాత్రం ఆశపడి ఎక్కువ విస్తీర్ణం కలుస్తుంది. మరీ దుగాన్ని తక్కువ చేయకూడదు. తక్కువ చేస్తే మాత్రం అది నీళ్ళని ఆపలేదు, ఎక్కువగా గండ్లు పడుతూ ఉంటాయి. కాబట్టి దుగాల సమస్య చాలా తీవ్రమైన సమస్య. అచ్చుకట్టు కట్టించే ప్రతి రైతుకి వచ్చే సమస్య ఇది. తర్వాత దుగాల మీద కూడా గడ్డి మొదట్లో సౌన్యాలు అయితే ముఖ్యంగా గడ్డి మొలవపోతే అది మొలిచిన దాకా కూడా దాని మీద తిప్పుతూనే ఉండాలి, దాన్ని అణగొడుతూనే ఉండాలి. గడ్డి మొలిచిన తర్వాత మళ్ళీ గండ్లు పట్టడం తగ్గిపోతుంది. మామూలుగా గరప నెలైనా నల్ల నెలైనా కూడా గడ్డి వెంటనే పడుతుంది, కానీ చౌడు నెలలకి పట్టదు. తర్వాత దుగాలు కూడా ఎక్కడైతే మనం అవుట్లెట్స్ పెడతాం, ఇన్లెట్స్ కానీ అవుట్లెట్స్ కానీ పెడతాము, అంటే మెదులు అంటారు తెలుగులో, మెదులు ఎక్కడైతే పెడతామో అక్కడ నీళ్లు ప్రవహించి దుగాన్ని కోసేట్టుగా చేస్తుంది, కోస్తుంది కూడా. అక్కడ చాలా ప్రమాదం. ఆ మెదులు దగ్గర మాత్రం రాళ్ళు వేసో లేకపోతే గట్టిగా చేసో ఏదో చేసి ఒక రకంగా నానా రకాల ఉపాయాలు అనేది అక్కడ కొట్టుకుపోకుండా చేయడానికి, లేకపోతే మన గడ్డి అచ్చులు దానికి అతికించి కానీ ఏదో ఒక రకంగా అక్కడ జాగ్రత్త తీసుకుపోతే మాత్రం ఈ మెదులు దగ్గర మాత్రం చాలా ప్రమాదం, అది కోసుకుపోతుంది. ఇట్లా దుగాలని మరి 5-6 సంవత్సరాల దాకా మాత్రం అది ఫైనల్గా లెవెల్కి రాదు. వచ్చిన తర్వాత పెద్ద సమస్య ఉండదు. కానీ పెద్ద మళ్ళు తయారు చేసుకోవడం మంచిది. చిన్న మళ్ళు తయారు చేస్తే ఈ గట్ల వల్ల మరీ సమస్యలు విపరీతంగా తయారవుతాయి, బాగోదు. చిన్న గట్లు అవసరమే, కానీ పెద్ద మడికి ఒక పెద్ద గట్టు వేసిన దానికంటే కూడా చిన్న గట్టు మొత్తం కలుపుకుంటే ఆ గట్ల వల్ల వృధాగా పోయే నేల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న మళ్ళు అనవసరం. ట్రాక్టర్ తిరగటం కూడా కష్టం, పెద్దానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పెద్ద మళ్ళు చేయించుకోవాలి. 4-5 ఏళ్ళు వరుసన అచ్చుకట్టు కట్టి వరుసన లెవెల్ చేయించాలి. ఒక 5-6 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళ దాకా కూడా దుగాలని బాగా అణగదొక్కించి ఉండాలి. దుగాల మీద పొలం ఖాళీగా ఉన్నప్పుడు ట్రాక్టర్ తిప్పి కానీ బుల్డోజర్ తిప్పి కానీ దాన్ని అడగొడుతూ ఉంటేనే మంచిది. లేకపోతే బోల్ దుగాలను అదుపులో తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని అచ్చుకట్టు కట్టించుకోవాలి. అచ్చుకట్టు కట్టించడం మాత్రం పెద్ద సమస్య తక్కువ పనే. వరి వేసుకునే వాళ్ళకి ఈ అచ్చుకట్టు తప్పనిసరి.